3 రోజులు జైల్లో రెడ్డి గారు ఒకసారి పార్థసారథి గారు మాట్లాడతారు సార్. కమింగ్ టు సినిమా, మన ఈ 2 సినిమాల అంశాలకు వచ్చేప్పటికీ చిత్ర కథాంశాలు ఎన్నుకొని ఇట్లాగా వైరిపక్షాలని టార్గెట్ చేస్తూ సినిమాలు తీయటం అనేది మన సంప్రదాయం కాదు. తమిళనాడులో మొదట అది పురుడు పోసుకుంది అని అనుకుంటున్నాను. అంతకుముందు ఇంకెక్కడన్నా పురుడు పోసుకొని ఉంటే క్షంతవ్యుడిని. బట్ నాకు తెలిసినంత వరకు టు మై లిటిల్ నాలెడ్జ్ కరుణానిధి ఎంజీఆర్ మధ్య తగాదాలు మొదలైనప్పటి నుంచి చిత్ర పరిశ్రమ 2, 3, 4, 5, 6గా చీలిపోయి అక్కడ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈ పొలిటికల్ మూవీస్ తీయటం అనేది జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ దాకా పాకింది అంటే మధ్యలో ఇందాక వారు ప్రస్తావన చేసినట్టు మండలేని శ్రీనివాస్ గారు మండలాధీశుడు, ఇంకా 2, 3 సినిమాలు ఉన్నాయి. ఎన్టీఆర్ గారిని అది యోగిగా చూపిస్తూ లక్ష్మీ పార్వతి, అవి ఈ మధ్య వచ్చినవి. నేను చెప్పేది కృష్ణ గారు ప్రొడ్యూస్ చేశారు కొన్ని సినిమాలు, కోట శ్రీనివాసరావు గారు యాక్ట్ చేశారు. తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ లక్ష్మీస్ ఎన్టీఆర్, తర్వాత వంగవీటి రంగా మీద. బట్ ఇప్పుడు ఏంటంటే పోటాపోటీగా ఇవాళ రావటం ఈ సినిమాలు, ఇప్పుడు వచ్చే సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఆడియన్స్ని ఓటర్స్ని ప్రభావితం చేయలేమని తెలిసి కూడా ఎందుకు ఈ విపరీత ప్రయత్నానికి పార్టీలు పాల్పడుతున్నాయి? ముందు తమిళనాడు గురించి మొదలు పెట్టారు కాబట్టి తమిళనాడులో పొలిటికల్ యాక్టివిజం ఎక్కువగా ఉంది. 2 వర్గాలుగా సినిమా పరిశ్రమ విడిపోయి ఉంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు సినిమాలు తీసుకున్న మాట వాస్తవమైనా ఆ సినిమాలు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి యొక్క వ్యక్తికి సంబంధించిన చరిత్రని నేరుగా టార్గెట్ చేయలేదు. ఐడియాలజీ ఏదైతే ఉందో, ఇద్దరి మధ్యలో ఉన్న భేదాన్ని ఏదైతే ఉందో ఆ భేదాన్ని వెల్లడించడానికే ఎక్కువ శాతం అవి వచ్చాయి. ఇంత స్థాయిలో ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ దాన్ని ఇది చేస్తూ ఏ రోజు మనకి ఇటువంటి సినిమాలు లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కోట శ్రీనివాసరావు గారు తీసిన మండలాధీశుడు సినిమా కూడా అంత వ్యంగ్యంగా వ్యక్తిని టార్గెట్ చేయలేదు. రెండో వైపు కోణాన్ని చూపించాలి అన్నది ఒక ఆబ్జెక్టివ్ అయినప్పటికీ వ్యక్తిని పూర్తిగా తప్పుడుగా లేదా అతన్ని ఒక వ్యక్తిత్వాన్ని నాశనం చేసేలా లేదు. ఆ వ్యక్తి యొక్క రెండో కోణాన్ని చూపించే ప్రయత్నం ఇప్పుడే కాదు, ఇంతకుముందు కూడా చాలా సినిమాలు తీయడం జరిగింది. చరిత్రలో జరిగిన సంఘటనలు ఒకవైపు ఒకటి చెప్తున్నప్పుడు రెండో వైపు చూపించే ప్రయత్నం జరిగింది. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఆ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు మనం సినిమా చూస్తే నేరుగా తెలుస్తోంది. అక్కడ దాకా ఒక ట్రైలర్ చూస్తే తెలిసిపోతుంది. వ్యూహం, ప్రతి వ్యూహం, ఐడియాలజీ, సిద్ధాంతం. ఇప్పుడు ఇందాక వాళ్ళు అన్నట్లు డెవలప్మెంట్ గురించి మాట్లాడడం, నేను మంచి చేసింది చెప్పుకోవడం, అవన్నీ ఏం లేవు. పోనీ వ్యూహం సినిమానే మనం తీసుకున్నామండి. వ్యూహం సినిమాలో జగన్మోహన్ రెడ్డిని ఏదో అత్యంత పెద్ద క్యారెక్టర్ గానో ఏదో పోట్రే కూడా చేయలేకపోయారు. చంద్రబాబుని మీరు తక్కువ చేసి చూపించుండొచ్చు, జగన్మోహన్ రెడ్డిని మీరు పెద్ద హీరోగా చేయగలిగారా? చేయడానికి ఏముంది సార్? అది అంటే మీరు ఏది తీసుకున్నా కూడా, రాజధాని ఫైల్స్ తీసుకున్నా కూడా ఇంతపరచడం తప్ప వాళ్ళకున్న ఐడియాలజీ గానీ వాళ్ళ అభివృద్ధి గానీ ఏమీ లేదు. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తా. శ్రీధర్ రెడ్డి గారు డౌన్ చేయడం తప్ప. శ్రీధర్ రెడ్డి గారు మీ దగ్గరకు వస్తాను ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అంటే ఒక సినిమాలో నాయకుడు, ప్రతి నాయకుడు ఇద్దరు ఉంటారు. ఇక్కడ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జీవితం ఆధారంగా సృష్టించబడ్డ పాత్ర, ప్రతి నాయకుడు చంద్రబాబు నాయుడు జీవిత ఆధారంగా సృష్టించబడ్డ పాత్ర. మిగతా పాత్రలన్నీ ఈ 2 పాత్రల చుట్టూ తిరుగుతున్నాయి. ఇక్కడ పోనీ ప్రతి నాయకుడిని మీరు కిందకి తీసుకెళ్తున్నప్పుడు నాయకుడిని మీరు ఎంతవరకు ఎలివేట్ చేశారు, నాయకుడు ఏం మంచి చేశాడని మీరు చూపించగలిగారు. ఇప్పుడు గత 5 ఏళ్ల పాలన, అది కూడా దీంట్లో కొంతవరకు మీకు సినిమాలో ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇక్కడ ఎంతసేపు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని అణచివేయడానికి కాంగ్రెస్ తో చేసిన కుట్ర, కలిసి చేసిన కుట్ర అన్న విధంగానే సినిమా సాగుతుంది తప్ప, అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాధితుడుగా చూపించడమే తప్ప కొంతమేర జగన్మోహన్ రెడ్డిని ఎలివేట్ చేసుకునే ప్రయత్నం. అంటే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ఆ వ్యక్తిని అణిచేసే ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ వ్యక్తి మీద సానుభూతి రావాలి, ఆ సానుభూతి ఆధారంగా ఓట్లు కావాలి అన్నదే ఇక్కడ ఈ 2 సినిమాల్లో జరుగుతున్న ప్రయత్నం. అంతేగాని నేను మంచి చేశాను, ఆ రోజులు పోయినాయండి. సినిమా చూసి ఓట్లేసే రోజు అది ఎంతవరకు వీళ్ళిద్దరూ అర్థం చేసుకుంటారనేది. పేపర్లు చదివి ఓట్లేయటం, సినిమాలు చూసి ఓట్లేయటం,
అయిపోయినాయి ఇప్పుడు social ఈ రోజు media. స్పష్టంగా అండి సాక్షి వచ్చిన తర్వాత మీరు ఎవరినైనా అడగండి, సామాన్య ప్రజలను అడగండి, ఈనాడు ఎవరికి రాస్తుంది, లేదా సాక్షి ఎవరికి రాస్తుంది, జ్యోతి ఏం రాస్తుంది, పాఠకుడు కూడా ఈరోజు పూర్తిగా విచక్షణతో వ్యవహరిస్తున్నాడు, ఆలోచిస్తున్నాడు కూడా. ఆ పాఠకుడికి కూడా అర్థమైపోయింది. అంతకుముందు ఈనాడు మీద సందేహం ఉన్నా ఈనాడు నిజమే రాస్తుందని నమ్మే పరిస్థితి నుంచి And ఈనాడు has enjoyed that credibility last సాక్షి వచ్చిన decade దాకా. తర్వాత నేను ఈనాడు రాసిన దాన్ని ఇంకో వైపు చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది స్టిల్ అన్న అండి ఒక భావన. స్టిల్ సాక్షి వచ్చిన తర్వాత కూడా ఈనాడు ఎక్కడ టెంపర్ లూజ్ అయిన సందర్భం లేదు. ఈ అందువల్ల మధ్య కాలంలో ఏంటంటే- పోయింది కానీ అందువల్ల ఏంటంటే ప్రజలు తమ విచక్షణతో ఉన్నారు. కనీసం ఇక్కడ ఈ సినిమాలో కొంత ఆయన చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా, మంచితనం ఏమైనా ఉందా? కేవలం తన్ని తాను బాధితుడిగా చూపించుకోవడం, సానుభూతి పొందాలన్న ప్రయత్నం తప్ప మీరు మొత్తం సినిమా చూస్తే అది ఎలా ఉంటుంది అన్నది మనం అప్పుడే చెప్పగలం. కానీ నాకు అర్థమైనంత వరకు రివ్యూలు ఇవి చూసిన తర్వాత సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని ప్రజలకి చేరువు కాకుండా పూర్తిగా అణిచివేసే ప్రయత్నం చేశారు. చేసినా నేను నిలదొక్కున్నాను. అంటే అది ఆ సినిమాలో చెప్పకపోయినా విడిగా తెలిసిన విషయం. ఆయన కొత్తగా పెద్ద అది ఎలా జరిగింది అనేది వాళ్ళ యొక్క దృష్టికోణంతో వాళ్ళు చూపించినా కూడా వీళ్ళు ఇవాళ వచ్చి కొత్తగా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన కుట్రకోణాల నేను గురించి అనేది educate ఇవన్నీ చేయక్కర్లేదు. మన కళ్ళ ముందు జరిగినవి కాబట్టి మనం అంచనా